ఓకే సార్. అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేస్తే సరిపోతుందంటారా? ఓకే, థ్యాంక్ యూ సార్. నేను నైటే అప్లై చేస్తాను. ఓకే సార్, ఉంటాను. దామిని, పద, మనం కారులో వెళ్తూ అప్లికేషన్ ఫిల్ చేద్దాం. ఇంతకీ అప్లికేషన్ లీలావతి టెక్స్టైల్ పేరు మీదే కదా? కాదు, రాజ్కోటి సిల్క్స్ పేరు మీద. దామిని, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పకు. మీ అన్నయ్యని ఎలాగైనా ఈ కాంపిటీషన్కి నేను ఒప్పిస్తాను. సరే, వెళ్ళు. ఏవండి, ఏవండి, ఒక్క నిమిషం అండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి శరణ్య? ఒక్క నిమిషం అండి, రండి, ఇలా కూర్చోండి. రండి. కూర్చోండి అత్తయ్య గారు. ఏవండి, జరిగిన నష్టం ఎలా జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు దానికి కారణం ఏంటో ఎవరో అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే ఏదో దామిని తొందరపాటు వల్ల, తన అమాయకత్వం వల్ల తెలియని తనమే మెయిన్ కీ రోల్స్ కదా. సో ఆ పిల్ల గురించి కూడా మనం ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నష్టం పూర్తిగా మన కుటుంబానికి జరిగిందని కదా. ముమ్మాటికి నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. ఆర్థికంగానైనా మానసికంగానైనా నష్టపోయింది పూర్తిగా మన కుటుంబమే. మరి మనమందరం కలిసే ఈ నష్టాన్ని క్లియర్ చేసుకోవాలి కదా. క్లియర్ చేసుకోవాలి అంటే ఎలా చేస్తాం? అదేమన్నా 1,00,000 2 లక్షలా? ఆ వర్డ్ ఎంత అనేది కాదండి. ఈ టైంలో ఫ్యామిలీ అంటే ఏంటి, ఇది కదా మనం చూపించాలి. చాలా మంచి మాట చెప్పావు శరణ్య. కుటుంబం సంతోషంలో కాదు, బాధని సంతోషంగా మలచడంలో తోడుగా ఉండాలి. కన్నీళ్లు తుడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. యాక్చువల్లీ అత్తయ్య గారు, నేషనల్ వైడ్లో ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నారంట. అక్కడికి వేరే కంట్రీస్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ వస్తారంట. సో ఈ ఫ్యాషన్ షోని మనం కరెక్ట్గా వాడుకుంటే. బావుందమ్మా, చాలా మంచి ఐడియా. ఇలా అయితే జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. దర్శన్, ఈ షోలో నువ్వు శరణ్య కలిసి పార్టిసిపేట్ చేయండి. నీకు ఆల్రెడీ ఈ ఫ్యాషన్ సైడ్ అనుభవం ఉంది కదా. అమ్మా, నేనా? ఇప్పుడు నా వల్ల కాదమ్మా. వల్ల కాదు అని ముందే ఎందుకండి మనల్ని మనం తగ్గించుకోవడం? ఏదైనా చేయగలమని అనుకుంటేనే కదా చేయగలం. ప్లీజ్ అండి, మీరు నా దగ్గర ఉంటే నాకు చాలా బలం. నేను ఏదైనా సాధిస్తాను. దర్శన్, ఒప్పుకో. శరణ్యతో ఈ ట్రావెల్లో నీకు తనకి నీ మనసులో మాట చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే అమ్మా. ఓకే శరణ్య. ఇదంతా నా కర్మ. నా అదృష్టం ఏంటి ఇట్ట తగలబడింది? రాజమాత రమ్యకృష్ణ మాదిరి సింహాసనం మీద కాలు ముడుచుకుని కూసుని రూలింగ్ చేద్దాం అనుకుంటే ఆసనం కాదు కదా, కన్న కలలన్నీ నాశనమైపోయి ఉండాయి. ఛే, అమ్మని నమ్ముకుని ఇట్టాగే ఉంటే
రేపో మాపో ఉన్న కిడ్నీలు కూడా అమ్ముకోవాల్సి వచ్చేలా ఉండాది. ఛీ, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఆ? ఇదిగో శేఖరం, శేఖరం ఇటు చూడవయ్యా. ఒరే సచ్చినోడా, యావయ్యా. ఇట్రా ఇట్రా. ఇదేంది ఇదే? నా బల్లి మొహం పెళ్ళంలా ఉండాదే. ఇట్రావయ్యా. ఆ, అదే ఓసిని, అది ఇటువైపు ఎందుకు వచ్చి ఉండాది? ఇదిగో ఇలా రా. లోన్ అడుగు పెడితే నా చర్మం ఒలిసి షామియాన కడతారు, అర్థమవుతుండదా? ఎహే, లోన్ ఎవరు లేరు గానే రా. ఆ? 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 ఎక్కడికి వెళ్ళింది ఇదే? శేఖరం, ఆ? శేఖరం. నువ్వెప్పుడు వచ్చినావు అమ్మే? అబ్బా అది పక్కన పెట్టు గాని, ఎవరు లేరా? యాడికి పోయి ఉండారు అందరూ? ముఖ్యమైన పని మీద బయటికి పోయి ఉండారా. ఏందా ముఖ్యమైన పని? ఏదో ఫ్యాషన్ షో జరుగుతూ ఉండదనే, అందులో రాజ్కోట్ సిల్క్స్ తరపున అందరూ కలిసి గట్టిగా పోటీ చేస్తా ఉండారట. ఆడికే పోయి ఉండారు. గోడౌన్ ప్రమాదం జరిగి అంత తలకిందులై లాస్ అయి ఉండారు కదా. ఈ టైంలో ఈ ఫ్యాషన్ షో లేంది శేఖరం? ఆడ ఆ లాజును పూడ్చేదానికమ్మే ఈ ఫ్యాషన్ షో. ఒక్క దెబ్బతో వచ్చిన కష్టాలన్నీ పోవాలనే మంచి కసి మీద పోయి ఉండారులే. ఓహో అట్నా? అవును, నువ్వేంది మే గోతికాడ నక్క మాదిరే గీడకొచ్చి ఉండవేందే? ఆ, ఖర్చులకు డబ్బులు లేవు, నువ్వేమన్నా ఇస్తావేమోనని ఇట్ట వచ్చుండాను. ఏందే డబ్బా? ఏ అసలే వచ్చిన జీతాన్ని గద్దలా తనుకుపోయి ఉండావు. ఆ దెబ్బకు నా పరిస్థితి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. నా కాడ రూపాయి కూడా కాసు లేదు. పొమ్మే. ఆడ పెళ్ళం బిడ్డలు దిక్కులేనోళ్ళై అవస్థలు పడతా ఉంటే ఏందయ్యా నువ్వు ఇట్ట పాసాన మాదిరి ప్రవర్తిస్తా ఉండవు? అబ్బో పెళ్ళాము బిడ్డలు. ఆ ముక్క ఇప్పుడు గుర్తుకొచ్చి ఉండాదా? వచ్చిందమ్మా పొయ్యారి. ఇదిగో హ, ఇలాంటి మల్లెపూల మాటలతో మత్తు జల్లితే మనసుని మైకంలో పడి కాసులు సమర్పించుకుంటాననుకుంటున్నావేమో. ఇప్పుడు నేనంత వీక్ హార్టెడ్ కాదు. ఇది ఐరన్ మ్యాన్ గుండె. ఉక్కు 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 ఉక్కు. ఆ? ఉక్కు కాదు, నా లక్కు. ఆ, అమ్మో నా డబ్బు. అట్ట అనమాకబ్బా, నేను నీ పెళ్ళాన్ని. ఇది మన డబ్బు. ఆ? జీతం దాకానే చెప్పు, మళ్ళీ వస్తాను. బాయ్. ఏ! అమ్మా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని ఊరికే అనలేదు. ఆ మాట కూడా డబ్బు తీసుకునే అని ఉంటారు. ఛ! అమ్మకి చెప్పాలి కదా.